పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి సాయంకాల సమయంలో అయ్యా మేమందరం కూడి ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని బలపరచండి. మహిమంతా మీరు పొందుకోండి. సంఘ క్షేమాభివృద్ధిని దయచేయండి. యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి నిన్నటి దినాన్న మనం చక్కగా వాక్యాన్ని ధ్యానించాం, వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. అబ్రహాము జీవితం అడుగడుగు ఎలా తన ముందుకు వెళ్తూ ఉన్నాడు. 12వ అధ్యాయంలో అబ్రహాం పరిస్థితి, 13వ అధ్యాయంలో అబ్రహాం పరిస్థితి, ఈరోజు 14వ అధ్యాయంలో అబ్రహాం పరిస్థితిని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే లోతు అబ్రహాముని విడిచి ఆ యొక్క సొదొమ గుమొర్రా ప్రాంతానికి దగ్గరగా వెళ్ళిపోయాడు. సొదొమ గుమొర్రా ప్రాంతంలో వ్యాపారాలు చేసి, వర్తకం చేసి మెల్లిగా లోతు సొదొమ గుమొర్రా పట్టణంలోకి వెళ్ళి నివసించాల్సిన పరిస్థితి వచ్చింది. సొదొమ గుమొర్రా ప్రాంతం యొక్క కాపురస్తుడైపోయాడు లోతు. ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న లోతు అబ్రహాముని విడిచెళ్ళాడు తప్ప లోతు విషయంలో అబ్రహాము మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోతు కోసం, లోతు యొక్క యోగక్షేమాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే లోతు జీవితంలో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని కూడా అబ్రహాము తెలుసుకుంటూనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు నా తమ్ముడు కొడుకు, ఎలా ఉన్నాడు అని అబ్రహాం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. మనందరికీ కూడా ఆత్మీయ పెద్దలు, ఆత్మీయ గురువులు ఉండడం చాలా మంచిది, మనకి క్షేమాభివృద్ధి. ఎందుకంటే వారు మన యోగక్షేమాల్ని తెలుసుకొని మన కోసం ప్రార్థన చేస్తారు. మన కోసం వారు మరి మన యోగక్షేమాల్ని తెలుసుకొని వారు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తారన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే నలుగురు రాజులకి 2వ వచనంలో 5 రాజులకి యుద్ధం వచ్చింది. మొదటి వచనంలో 4 రాజులు, 2వ వచనంలో 5 రాజులకి మధ్య యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో వీళ్ళందరూ కూడా సామంత రాజులు. ఒక పెద్ద రాజు దగ్గర, ఈ పెద్ద రాజు దగ్గర సామంత రాజులు కానీ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు, కానీ ఆ తర్వాత కలిసి ఉండలేక 4 వేరేగా 5 వేరేగా విడిపోయారు. ఈ వేరైపోయిన తర్వాత ఈ 4 ఈ 5కి యుద్ధం వస్తుంది. ఈ యుద్ధంలో అనుకోకుండా ఏం జరుగుతుంది అంటే ఈ 4 రాజులు 5 రాజుల్ని చెదరగొట్టేస్తారు. ఈ 5 రాజుల్లో 2 ఎవరనంటే సొదొమ రాజు ఒకడు, గుమ్మొర్రా రాజు ఒకడు. సో ఈ 5 రాజులు ఎప్పుడైతే ఓడిపోయారో, వీళ్ళు చెదిరిపోయారో, ఈ యొక్క 5 దేశాలని కూడా ఈ 4 రాజులు వచ్చి దోచుకుంటారనమాట. ఈ 4 రాజులు వారి సైన్యం వచ్చి ఈ 5 రాజులు ఉన్న ప్రదేశాలని దోచుకుంటారు. ఈ 5 దేశాలు వారు ఎవరనంటే, అందులో 2 దేశాలు ఎవరనంటే 5లో సొదొమ ఒకటి, గొమొర్రా ఒకటి. మిగతా 3 మనకు వదిలేద్దాం, ఇప్పుడు అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఈ సొదొమ గుమొర్రా పట్టణాల మీద పడి, ఎందుకంటే ఆ రాజులు వారి సైన్యం ఓడిపోయారు. వాళ్ళు కొండల్లో కొంతమంది పారిపోయారు, కొంతమంది చంపబడ్డారు. ఇప్పుడు ఆ దేశాన్ని కాపాడడానికి ఎవరు లేరు. వీళ్ళందరూ ఆ సైన్యం అంతా కూడా ఓడిపోయి పారిపోయే పరిస్థితి. ఇప్పుడు ఆ దేశ కాపురస్తులు వారి ఊర్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఈ యొక్క శత్రు సైన్యం, ఈ 4 రాజులు, మొదటి వచనంలోనే 4 రాజులు వారి సైన్యం వచ్చి దండెత్తి సొదొమ గుమొర్రా పట్టణాల్లో ఉన్న సంపద అంతటిని దోచుకుంటారు. పశువులు, గొడ్డులు, ఒకవేళ వెండి, బంగారం, ఇవన్నీ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా దోచేసుకుంటారు. దోచేసుకొని కొందరు పనికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోయిన వారిలో ఒకరు ఎవరనంటే లోతు, వారి కుటుంబ సభ్యులు. లోతు, తన భార్య, తనకి ఉన్న బిడ్డలు, వీరిని తీసుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్తగా మనం విన్నట్లయితే ఈ సంగతిని చూసిన ఒక వ్యక్తి, ఈ లోతు దగ్గర పనిచేస్తున్న దాసుడు,
ఈ విషయాన్ని చూసి పరిగెత్తుకొని హెబ్రీయుడైన అబ్రహాం దగ్గరికి వెళ్తారు. అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాం ఫలానా సొదొమ గుమొర్రా పట్టణాల మీద శత్రు రాజ్యాలు వచ్చి దోచుకొని కొందరిని బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు. బానిసలుగా పట్టుకు వెళ్ళిన వారిలో నీ తమ్ముడు కొడుకైన లోతు, తన భార్య, తన బిడ్డలు కూడా ఉన్నారు. ఆ యొక్క ప్రాంతంలో ఉన్న సమస్త ఆ యొక్క వెండి బంగారములు ధనధాన్యాలన్నింటినీ కూడా వారు దోచుకొని వెళ్ళిపోయారని చెప్పి కబురు మోసుకొని వస్తాడు హెబ్రీయుడైన అబ్రహాం దగ్గరికి. హెబ్రీయుడైన అబ్రహాం అప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే 14 చదువు, 13 చదువు. ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడైన అనేరు సహోదరుడనైన మమ్రే అను అమిరియోను ఏలోను వనంలో కాపురం ఉండెను. వీరు అబ్రహాంతో నిబంధన చేసుకునేవారు. ఇక్కడ అమోరీయులు, వీళ్ళతో అబ్రహాము నిబంధన చేసుకొని ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఏం చేశాడు అబ్రహాము? తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా మనం విన్నట్లయితే అబ్రహాంకి సంగతి తెలిసి, ఏ సంగతి? లోతు తన కుటుంబాన్ని చెరబట్టుకొని వెళ్ళిపోయారు. జరిగిన ఈ 5 రాజులకు జరిగిన దుర్ఘటన అంతా కూడా విన్నారు. విని ఈ సంపదను పట్టుకొని వెళ్తూ ఉన్న దారిలో అబ్రహాం ఏం చేస్తారనంటే 318 మంది పుట్టినప్పటి నుంచి అబ్రహాము చేత తరిపీదు పొంది అలవరచబడిన, అంటే నథింగ్ బట్ బాడీ గార్డ్స్ అన్నమాట అబ్రహాంకి. అబ్రహాం కుటుంబం ఇప్పుడు చిన్నది కాదు. పిల్లలు లేకపోయినా అబ్రహాం దగ్గర ఉన్న దాసులు దాసీలు, వీరికి పుట్టిన సంతానం ఇక్కడ చూస్తే 318 మంది మగాళ్ళు, అంటే స్త్రీలు, అంటే వాళ్ళ పిల్లలు, అంటే ఇంచుమించుగా ఎంతమంది ఉన్నారు? 1500 మంది దగ్గర వచ్చేసారు ఇప్పటికే. అంటే ఇప్పుడు అబ్రహాం చిన్న ఫ్యామిలీ ఏం కాదు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. అందులో అక్కడ చూస్తే అమోరీయులేనా వాళ్ళు? అమోరీయుని వాళ్ళతో నిబంధన చేసుకొని ఉన్నాడు, అంటే వాళ్ళతో అలయన్స్ లో ఉన్నాడు. అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. సో వీళ్ళందరినీ వెంట పెట్టుకొని ఆ రాజులను దాని వరకు తరిమాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా టు కట్ షార్ట్, నేను చాలా చిన్నగా చెప్తున్నాను కానీ చాలా పెద్ద స్టోరీ. ఎందుకంటే ఈ యుద్ధం జరగడం, వీళ్ళన్ని తీసుకొని వెళ్ళడం, ఈ కబురు రావడం, అబ్రహాం వీళ్ళందరినీ మళ్ళీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని టీములుగా డివైడ్ చేసి వాళ్ళందరినీ ఓడించి, చాలా విషయం అన్నమాట ఇదంతా. కానీ చిన్నగా నేను మీకు చెప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. తర్వాత ఏమైనా చదవండి. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న ఓబా మట్టుకు తరిమి ఆస్తి ఆవుతో తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. చూసారా, తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఈ 4 రాజులు. ఆస్తిని, ఆ యొక్క బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోతున్న వారిని అందరినీ తీసుకెళ్ళిపోతూ ఉంటే వీళ్ళను తరిమిన అబ్రహాము వీళ్ళని తరిమాడు. ఎంతమందిని రాత్రి వేళ దొంగచాటుగా వారి మీద దాడి చేసి, వారిని తరిమి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో వాళ్ళ మీద దాడి చేసి, అంటే అబ్రహాం కొంచెము తెలివైన వాడు అని ఈ విషయంలో మనకు అర్థమవుతూ ఉంది కదా. కొంచెం జాగ్రత్తగా అంతా కూడా అర్థం చేసుకొని శూరుడుగా, వీరుడుగా యుద్ధాలు కూడా చేయగలిగిన వాడు, దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని చేత వాగ్దానం పొందిన వానిగా అబ్రహాము శూరుడు, వీరుడు కూడా. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించినప్పుడు అబ్రహాముని దేవుడు ఎంత ఆశీర్వదించాడు, తన సంతతిని, అంటే ఐ మీన్ టు సే తన యొక్క ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఎంతగా విస్తరించాడు అనే విషయాన్ని మనం గమనించాలి. 318 మంది శూరులను తయారు చేసిన అబ్రహాం. అంతేకాదు 318 మందితో యుద్ధానికి గెలిచిన అబ్రహాం.
చాలా జాగ్రత్తగా ఈ విషయాలు. ఆ రోజుల్లో సైన్యం అంటే వేలు 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 మంది ఏం లేరు. సైన్యం అంటే మహా 500 మంది 1000 మంది. అదొక రాజ్యం, అదొక చిన్న ఏమంటారు, ఇప్పుడు ఒక ఎస్పీ దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటారు? ఒక ఎస్పీ దగ్గర ఎవరు చెప్పారు, నేను మర్చిపోయాను. ఒక ఎస్పీ అండర్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర కొంత సంఖ్య పోలీసులు ఉంటారు. అంటే ఇప్పుడు అబ్రహాం ఒక ఎస్పీ క్యాడర్ లో ఒక రాజ్యానికి అధిపతి అనమాట. ఆ రోజుల్లో ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి ఒక సైన్యం ఉండేది. సైన్యం అంటే ఇంకా లేవు, రోజు సైన్యం పనే కాదు కానీ అన్ని పనులు చేసుకునేవారు, అవసరమైతే యుద్ధానికి రెడీ అయ్యేవారు అనమాట. ఆ రకంగా ఉండేవారు రాజులు ఆ రోజుల్లో. సో ఇప్పుడు అబ్రహాం కూడా ఒక రాజే. ఇక్కడ కనుక మనం గమనిస్తే హెబ్రీయులకు రాజు అనమాట. అదొక దేశం కాకపోయినప్పటికీ కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా అబ్రహాం ఆ కుటుంబానికి అధిపతిగా రాజుగా వర్ధిల్లుతూ ఉన్నాడు. తర్వాత చూద్దాం ఏమైందో. అతడు కదోర్లయోమేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొంటప్పుడు రాజు లోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. చూసారా అండి, ఎదుర్కొనుటకు వచ్చారంట. ఎవరనంటే సొదొమ రాజు. ఎందుకంటే ఓడిపోయారు వాళ్ళు. ఎవరి దగ్గర ఓడిపోయారు? వాళ్ళను ఓడించిన అబ్రహాముని అభినందిద్దామని వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరినైతే వీళ్ళని సొదొమ రాజులను గొమొర్రా రాజుని ఎవరైతే ఓడించారో వాళ్ళని వెళ్ళి అబ్రహాం ఓడించాడు కదా. ఇప్పుడు అబ్రహాం హీరో అయిపోయాడు. అందుకని ఆ యొక్క సొదొమ రాజు వచ్చి అభినందిస్తూ ఉన్నాడు. తర్వాత మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. మరియు షాలేము రాజైన, ఇప్పుడు చూడండి మీకు చిన్న విషయాలు కొన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు. మళ్ళీ ఇక్కడ 18వ వచనంకి వచ్చేటప్పుడు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. ఇప్పుడు ఇక్కడ మనం కనుక గమనిస్తే విజయాన్ని పొందుకున్న అబ్రహాం తిరిగి ఊరొస్తూ ఉన్న టైంలో తనకి వెల్కమ్ పార్టీ చెప్పడానికి కొందరు ఎదురెళ్తూ ఉన్నారు. ఎవరన్నా విజయం పొందుకొని వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం వాళ్ళకి ఎదురెళ్ళి వారికి వెల్కమ్ చెప్తాం, గ్రీట్ చేస్తాం, వాళ్ళకి సన్మానం చేస్తాం, పూలదండలు వేస్తాం, లేకపోతే వారిని గౌరవిస్తాం, వారిని అభినందిస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా వారిని అభినందనించినందుకు సొదొమ రాజు ముందుగా వచ్చాడు. ఆ తర్వాత షాలేము రాజు వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. యుద్ధంలో అలసిపోయి వస్తున్న వాళ్ళకి ఆహారం తెచ్చాడు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు. ఆహారం రొట్టె ద్రాక్షారసం. ఆ రోజుల్లో మంచిగా ఆహారాలు ఏంటి తినేవారని అంటే రొట్టె ద్రాక్షారసం. ద్రాక్షారసం చక్కటి దాహాన్ని తీరుస్తుంది, మంచి రుచినిస్తుంది, కొంచెం బాగా మత్తుగా పడుకునేటకు ఆ ద్రాక్షరసం సహాయం చేసేది ఆ రోజుల్లో. అలాగే రొట్టె ఆహారంగా వారికి ఆకలి తీర్చింది అనమాట. యుద్ధంలో శూరులై వీరులై అందరినీ ఓడించిన సైన్యాన్ని వీళ్ళు ఓడించి వచ్చేటప్పటికి షాలేము రాజు వచ్చి ఆయనకి అబ్రహాంకి తనతో ఉన్న వారికి రొట్టె ద్రాక్షరసము. చూడండి 18వ వచనం. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతమైన దేవుని యాజకుడు. సో ఇక్కడ ఫస్ట్ టైం ఆ మాట రాయబడి ఉంటదండి. సర్వోన్నతుడు అన్న పదం బైబిల్లో ఫస్ట్ కనపడింది ఇక్కడే. ఎల్ ఇయాన్, ద మోస్ట్ హై గాడ్, సర్వోన్నతమైన దేవుడు. అంటే ఇంకా ఆయనకు మించిన దేవుడు లేడు, ఆయన కంటే ఉన్నతుడు లేడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఎవరు ఈ షాలేము రాజు? ఎవరు ఈ మెల్కీసెదెక్? ఈ మెల్కీసెదెక్ ఎవరు? షాలేముకు రాజు అంట. సొదొమకు ఒక రాజు, షాలేముకు ఒక రాజు. చరిత్ర ఏం చెప్తుందని అంటే షాలేం అనే ప్రాంతము ఒకటి ఉందంట ఆ రోజుల్లో. అక్కడ ఈ షాలేము పట్టణానికి ఒక రాజు ఉన్నాడంట. ఈ రాజుకి తల్లిదండ్రులు లేరు. ఈ రాజు
వంశావళి లేదు. ఈ మెల్కీసెదెక్ గురించి బైబిల్లో ఏది రాయబడలేదు అంటే ఈ పాత నిబంధనలు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ మెల్కీసెదెక్ గురించి హెబ్రీ పత్రికలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, అలాగే కీర్తనలు 110 అధ్యాయంలో కూడా ఈ మెల్కీసెదెక్ గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఈయనకి తల్లిదండ్రులు లేరు. నెంబర్ 1, తల్లిదండ్రులు లేరు. ఈ మెల్కీసెదెక్ ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే మీకు కొన్ని విషయాలు ఇక్కడ నేను చెప్తాను, చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెంబర్ 1, మెల్కీసెదెక్ చేసిన పని రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు. నెంబర్ 2, ఈయన సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. నెంబర్ 3, అబ్రహామును ఆశీర్వదించెను. 3 విషయాలు. నాలుగోది, అబ్రహాము చేత 10వ వంతు దశమ భాగాన్ని స్వీకరించాడు. జాగ్రత్తగా గమనించాలి. 4 విషయాలు ఇక్కడ మెల్కీసెదెక్ చేసిన 4 విషయాలు. ఈ 4 విషయాలను కూడా మనం గమనిస్తే, ఒకటేమో రాజు అంటున్నారు, రెండవదేమో యాజకుడు అంటున్నారు. ఇప్పుడు ఒక దేశానికి రాజు అయిన వాడు ఆ దేశానికి మళ్ళీ యాజకుడు ఎలా కావగలడు? 2 పనులు ఒకరు చేయలేరు కదా. ఇక్కడ కనుక మనం ఆధ్యాత్మికంగా హెబ్రీ పత్రికని, కీర్తనల గ్రంథం 110వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే తెలిసే అద్భుతమైన సత్యం ఏంటనంటే, ఈ మెల్కీసెదెక్ ఎవరో కాదు, మన యేసు క్రీస్తు ప్రభువుకి ఒక ముంగుర్తుగా అబ్రహాము దగ్గరికి వచ్చారు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ షుడ్ ఇంటర్ప్రిట్ బైబిల్ని బైబిలే అర్థమయ్యేటట్టుగా బోధించాలి. మనకి సొంత ఊహలు మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా మెల్కీసెదెక్ అనే ఒక ప్రధాన యాజకుడు, నెంబర్ 2 షాలేముకు రాజుగా ఆయనే ప్రభువే శరీరధారిగా అబ్రహాం దగ్గరికి వచ్చారు. షాలేము రాజు అనగా మనకు అర్థం ఏం చేసుకోవాలి అని అంటే, షాలేం అంటే సమాధానము, నీతికి రాజు అని దాని అర్థం అన్నమాట. ఇక్కడ కనుక మనం గమనిస్తే, నీతికి రాజు, దేవుడికి ఒక రాజకీయ మకుటంగా, దేవుని రాజ్యానికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని ఒక రాజుగా నియమించాడు. ఈయన నీతికి రాజు అంట. ఈయన పనులు ఎలా ఉంటాయనంటే నీతియుక్తంగా ఉంటాయి. ఈ రాజు యొక్క పనులు నీతియుక్తంగా ఉంటాయి. ఈయన పరిపాలన నీతియుక్తంగా ఉంటది. జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈ షాలేం అనే ప్రదేశము ఆ రోజుల్లో అప్పుడు లేదు. లేకపోయినా షాలేముకు రాజు అని ఇక్కడ రాయబడి ఉంది అంటే దాని అర్థం ఏంటనంటే, సమాధానానికి రాజు, సమాధానానికి నీతికి రాజు అని దాని అర్థం. ఎవరు సమాధానానికి రాజు, ఎవరు నీతికి రాజు అని అంటే, మన ప్రభువును, మన రక్షకుడైన యేసునాథుడు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఏమని ఉందనంటే, ఆయనకు 5 పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఏంటనంటే సమాధానానికి అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. సో ఈ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇక్కడ అబ్రహాం దగ్గరకు వచ్చాడు. శరీరధారిగా, ప్రీ ఇన్కార్నేషన్ లో ఒక మానవునిగానే, కంటికి కనపడగలిగే ఒక మానవునిగా దిగొచ్చాడు. ఎందుకనంటే నిరంతర యాజకత్వపు క్రమాన్ని ప్రారంభించిన దినం అది. నిరంతరము యాజకత్వము అనే ఒక క్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ అది మనకి ఒక ముంగుర్తుగా ఇక్కడ ఆ విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదంట, ఈయన సర్వోన్నతమైన దేవునికి ఏమై ఉన్నారంటే యాజకుడు. చూసారా ఎంత మంచి విషయం. యాజకుడు ఏం చేస్తాడండి? యాజకుడు దేవునికి మానవుడికి మధ్యవర్తి. యాజకుడు మీడియేటర్.
ఎవరు ఈ యాజకుడు? యేసు ప్రభు. ఈయన ఏం చేస్తున్నారు? మానవుడికి దేవుడికి మధ్యవర్తి చేస్తున్నారు. ఈయన శాలేముకు రాజు, అంటే సమాధానానికి రాజు కదా. కాబట్టి ఇప్పుడు మానవుడికి దేవుడికి మధ్య ఏం చేస్తున్నారు? సమాధానం అనే స్థితిలోకి తీసుకొస్తున్నాడు. దేవుడికి మానవుడికి మధ్య రాజీని కుదురుస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు కదా, రండి మనము వ్యాజ్యమును తీర్చుకుందుము, రండి మనము గొడవని సమాధానపరుచుకుందుము, రండి మీరు నాకు దూరస్తులై ఉన్నారు, రండి నా దగ్గరికి సమాధాన పడదాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇక్కడ ప్రధాన యాజకునిగా యేసుక్రీస్తు ప్రభువారు అబ్రాహాంని ఒక యాజక ధర్మములో వచ్చి అబ్రాహాంని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనల్ని కూడా యేసు ప్రభువారు, మనమేమనుకుంటున్నామని అంటే మొన్నే 2020 సంవత్సరాల క్రితమే కదండి యేసు. కానీ వాస్తవానికి పాత నిబంధన గ్రంథం 14వ అధ్యాయంలోనే మన యేసునాథుడు మెల్కీసెదెక్గా ఆయన అబ్రాహాం దగ్గరికి వచ్చాడండి. ఆయన సర్వోన్నతమైన దేవునికి యాజకునిగా, దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఆ రోజుల్లో యాజకత్వం అంటే ఏంటో ఎవరికి తెలియదు. మొత్తం కల్దీల ఇన్ఫ్లుయెన్సే పనిచేస్తుంది. ఆ రోజు 7 బిలియన్ల జనాభా మధ్య ఆ నోవాహు ఎలా బ్రతికాడో, ఈరోజు అటువంటి దుష్ట పరిపాలన, దుష్ట లోకములో అబ్రహాం అలా బ్రతుకుతూ ఉన్నాడు. అబ్రహాం ఒక్కడే నీతిమంతుడు అక్కడ. ఇలాంటి పరిస్థితులు అబ్రహాం దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రధాన యాజకునిగా, యాజకత్వం లేని టైంలో యాజకునిగా అబ్రహాం దగ్గరికి వచ్చాడండి. సత్యాన్ని మనం గ్రహించాలి. రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొచ్చాడు. యేసు ప్రభువారు అదే మాట అంటారు కదా, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. యాక్చువల్గా మనమేమనుకుంటామని అంటే మార్కు మేడగది మీద యేసు ప్రభువారు నూతన నిబంధనలో ఫస్ట్ టైం పస్కా భోజనం తింటూ ఉన్నప్పుడు రొట్టె ద్రాక్షరసాన్ని విరిచి వాళ్ళకి ఇచ్చారని మనం అనుకుంటున్నాం కదా, ఫస్ట్ టైం అక్కడ కదా. కానీ వాస్తవానికి నేను అబ్రహాము కంటే ముందున్న వాడను అన్నాడా ప్రభు? ఇదిగో ఇక్కడే రొట్టె ద్రాక్షరసము అనే క్రమాన్ని ప్రారంభించాడు యేసునాథుడు. నేను అబ్రహాము కంటే ముందున్నవాడను. మెల్కీసెదెక్గా యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాంకి మరి రొట్టె ద్రాక్షరసాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మనం గమనించాలి. మెల్కీసెదెక్ని యేసుక్రీస్తు ప్రభువుతో పోలుస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో. దావీదు కూడా యేసుక్రీస్తు ప్రభువుని మెల్కీసెదెక్ క్రమాన్ని దావీదు కూడా ఒప్పుకుంటూ అక్కడ ప్రభు అనే మాటను మాట్లాడి 110వ కీర్తనలో కూడా దావీదు ఆ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. సో మెల్కీసెదెక్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ముంగుర్తు, ఒక గుర్తు, ఒక పోలిక. ఈ విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారే మెల్కీసెదెక్గా అబ్రహాం దగ్గరకు రావడం మనం గమనిస్తూ ఉన్నాము. అంతేకాదు ఇక్కడ మనం గమనించగలిగితే అబ్రహాం రొట్టెని ద్రాక్షరసాన్ని తీసుకొని మెల్కీసెదెక్ ఆశీర్వాదాన్ని పొందుకొని, చూడండి మెల్కీసెదెక్ ఆశీర్వాదం కూడా ఇచ్చాడు, మీకు చూపిస్తాను 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహాముని ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్త ఈయను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు. ఒక ప్రధాన యాజకునిగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అబ్రహాంను ఆశీర్వదిస్తున్నాడు. అంటే యాజకునిగా యేసుక్రీస్తు ప్రభువారికి బోల్డ్ బిరుదులు, బోల్డ్ వర్ణనలు ఉన్నాయి ఆయనకి. అందులో ఒకటి ఏంటంటే యాజకుడు. అంటే ఆయన యాజకుడు అనే కాదు, యాజకునితో పాటు ఆయన రాజు, రాజుతో పాటు ఆయన రక్షకుడు, రక్షకుడితో పాటు ఆయన ప్రవక్త, బోధకుడు, స్నేహితుడు, మానవుడు. ఎన్నున్నాయో చూడండి. ఎన్ని గుణాలను కలిగి ఉన్నాడు, సద్గుణశీలుడు. ఎన్ని పనులు చేస్తున్నాడు ఒక్క యేసు ప్రభు. ఎన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు ఒక్క
యొక్క యేసు ప్రభు, మన కోసం విజ్ఞాపన కర్తగా ఉన్నాడు యేసు ప్రభు. మన కోసం వధింపబడిన గొర్రెపిల్ల, మన కోసము యాగమైన లోక పాపములను మోసుకుని పోయిన గొర్రెపిల్ల. ఒక యాంగిల్ కాదండి యేసు ప్రభుకి, అనేక యాంగిల్స్. ఇప్పుడు యోసేపు ఉన్నాడు బైబిల్లో. అన్నదమ్ములందరూ ఏం చేశారు? యోసేపుని తృణీకరించేసి నీళ్లు లేని రాళ్ళు ఉన్న బావిలో వేస్తారా? అలాగే మన యేసు ప్రభువుని తన సొంత దేశస్తులు ఏం చేశారు? వద్దని సిలువకు అప్పగించారు. ఇప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు కరువు వచ్చినప్పుడు దిక్కయ్యాడు. అయ్యాడా లేదా? ఈరోజు యేసయ్యని సిలువేశారు తన సొంత దేశస్తులు, కానీ తిరిగి ఆ యేసు ప్రభువే వారి తలకు మూలరాయి అయ్యాడు. అంటే యోసేపు ఎవరు? యేసయ్య రక్షణ కార్యానికి ఒక ముంగుర్తు. మెల్కీసెదెకు ఎవరు? యేసయ్య యాజకత్వానికి ఒక ముంగుర్తు. యేసయ్యకి బోల్డ్ రోల్స్ ఉన్నాయండి తన జీవితంలో. భూమి మీదకి ఆయన సశరీరుడుగా వచ్చి నిర్వర్తించిన బాధ్యతలు అనేకమైన ఉన్నాయి. అందులో ఒక బాధ్యత ఏంటంటే యాజకత్వము. ఆ యాజకత్వానికి ముంగుర్తుగా ఎవరు వచ్చారు అని అంటే మెల్కీసెదెక్. తల్లిదండ్రులు లేరంటే ఇంక మెల్కీసెదెక్ ఆది అంతము లేనివాడంట ఈ మెల్కీసెదెక్. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులు లేనివారు ఎవరు? ఆది అంతము లేనివాడు ఎవరు? దేవుడే. దేవుడే మానవునిగా శరీరధారిగా ఇక్కడ దిగొచ్చారు మెల్కీసెదెక్. మీకు అర్థమవుతుంది? ఆది అంతము లేనివాడు, అంతేకాదు తల్లిదండ్రులు లేనివాడు, ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా మెల్కీసెదెక్ గా అబ్రాహాం దగ్గరకు వచ్చి అబ్రాహాంను ఆశీర్వదిస్తున్నాడు. సర్వోన్నతమైన దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు ఇంత సైన్యాన్ని ఓడించి నువ్వు రాగలిగావు అబ్రాహాం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. ఇంత ఆశీర్వాదం పొందుకున్న అబ్రాహాము దేవుడి దగ్గర నుంచి పొందుకోవడమే కాదు, దేవుడికి కూడా ఏదన్నా ఇవ్వాలి అనుకున్నాడు. యాజకత్వం ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైందో చెప్తాను. రొట్టె ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. నెంబర్ 1, యాజకుడు చేయాల్సిన పని. మానవుని పాప పరిహారము, మానవుని యొక్క పాప పరిహార్థపు బలిగా ఒక బలిని అర్పించాలి యాజకుడు. అర్థమవుతుందా మీకు? మానవుడికి పాప చింత నుండి విడుదల కలిగే ఒక బలి అర్పణను చెల్లించాలి యాజకుడు. ఇప్పుడు ఈ యాజకుడు మెల్కీసెదెక్ ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తూ వధింపబడబోతున్న బలి అర్పణకు సాదృశ్యంగా యాజకుని పని చేస్తూ ఉన్నాడు అబ్రాహాంకి. అంతేకాదు రెండోది, ఆశీర్వాదమును తీసుకొచ్చాడు మెల్కీసెదెక్ అబ్రాహాంకి. ఇప్పుడు అబ్రాహాం ఏం చేశాడనంటే ఆశీర్వాదాన్ని పొందుకొని రొట్టె ద్రాక్ష రసాన్ని పొందుకొని తిరిగి కృతజ్ఞతగా దశమ భాగాన్ని ఇస్తూ ఉన్నాడు. అబ్రాహాము దశమ భాగాన్ని మెల్కీసెదెక్ ఇస్తూ ఉన్నాడు. చాలా మంది అంటారు దశమ భాగము మోషే ద్వారా ధర్మశాస్త్రంలో వచ్చింది తప్ప దానికి ముందు లేదంటారు. కాదండి, ధర్మశాస్త్రం కంటే ముందున్నది ఏంటి? దశమ భాగం. చాలా మంది దశమ భాగాన్ని పట్టించుకోరు. దశమ భాగాన్ని చాలా లైట్ గా తీసుకుంటారు. దశమ భాగం డబ్బుల కోసమే బోధిస్తున్నారు అన్నట్టుగా చాలా మంది అపోహపడతారు. కానీ ఇది వాస్తవం కాదు. అబ్రహాము దేవుని యొక్క యాజకుడైన మెల్కీసెదెక్ నుంచి ఆశీర్వాదాలు పొందుకొని తిరుగుగా పొందుకున్న అతడు కృతజ్ఞతతో తిరిగి దశమ భాగం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు మనం కూడా ఎన్నో విధాలుగా ఆశీర్వదించబడుతున్నాం. మన బిడ్డల ద్వారా, సమాజంలో, మన ఇల్లు ద్వారా, ఆరోగ్యం ద్వారా, రోడ్డు మీద మన రాకపోకల్లో మనకి భద్రత, కాపుదల, ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి. ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి కాబట్టి మనం ఇవన్నీ విషయాల్లో ఆశీర్వదించబడుతున్నాం కాబట్టి, మనం ఇవన్నిటిలో బ్లెస్ అవుతున్నాం కాబట్టి దేవునికి మనము దశమ భాగం ఇవ్వాలి. దశమ భాగం ఇస్తే ఆశీర్వదించబడతాం అనేది తర్వాత సంగతి, అది పక్కన పెట్టండి.
ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాను కాబట్టి నేను దశమ భాగం ఇవ్వాలి. అది ప్రైమరీ ఫండమెంటల్. అది ఇక్కడ ఆశీర్వాదాన్ని అందుకున్న అబ్రహాము మెల్కీజెదెకుకి దశమ భాగం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకోవాలండి. యాజకుడు నీకు దేవుడికి ఒక వారధి, దేవుడిని నిన్ను కలిపేవాడు, దేవునికి నీకు సమాధానాన్ని ఏర్పాటు చేసేవాడు. కాబట్టి ఈ రోజు నువ్వు ఇచ్చే దశమ భాగాలు ఈ ప్రధాన యాజకుడైన మెల్కీజెదెకుకే ఇస్తున్నాను, ఎవరో కాదు, యేసు ప్రభుకే ఇస్తున్నాం. లిటరల్ గా ఈరోజు పాస్టర్లకు ఇవ్వచ్చు, కానీ ఆ దశమ భాగం ఎక్కడికి చేరుతుందని అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా వచ్చిన ఈ మెల్కీజెదెకుకే ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. టైత్ ఈజ్ సో పవర్ఫుల్. దశమ భాగం చాలా పవర్ఫుల్ అయినది. నిశ్చయంగా ఈ దశమ భాగం ద్వారా దేవుని రాజ్యంలో అవసరతలు ఈ భూమి మీద తీరుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా ఈయన షాలేము రాజు కదండి. షాలేము రాజు కదా, జాగ్రత్తగా వినండి. షాలేము రాజు ఏం చేశాడని అంటే శరీరధారిగా దిగొచ్చి మన కొరకు వధింపబడిన గొర్రెపిల్ల అయ్యాడు. నెంబర్ 1. ఎందుకైనా వధింపబడాలి? మానవుడికి దేవుడికి మధ్య సఖ్యత లేదు, దూరం ఏర్పడిపోయింది. మానవుడు పాపములో మగ్గిపోయాడు. పాపములో మగ్గిపోయిన మానవుని కోసం ఒక సమాధానకరమైన బలిగా శరీరధారిగా దిగి వచ్చిన యేసునాథుడు మారిపోయాడు. సో యేసయ్య శరీరధారిగా భూమి మీదకి రావడం వల్ల నెంబర్ ఫస్ట్ బెనిఫిట్ ఏంటని అంటే మనకి దేవుడికి మధ్య శాంతి నెలకొల్పాడు. అందుకు ఆయనకు సమాధానముకి అధిపతి అనే ఒక పేరు ఇవ్వబడ్డది. యేసు ప్రభు మన జీవితాల్లో సమాధానాన్ని ఇస్తున్నాడు. పీస్. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, శాంతినిస్తాను. శాంతిని దేవుడికి నీకు నీ పాపము వల్ల సమాధానం లేదు కదా, రండి నేను మీకు శాంతినిస్తానని చెప్తున్నాడు యేసు ప్రభు. ఆయన బలి మనకి దేవుడికి మధ్య శాంతిని ఏర్పాటు చేసింది. అంతేకాదు ఆయన శిలువ మీద చేసిన ప్రార్థన, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఈరోజు వారు చేసిన ఆ ప్రార్థన మనలను దేవునితో సమాధానపరుస్తుంది. మనతో మనం గమనించాల్సిన విషయం, సశరీరునిగా ఈ భూమి మీదకి దిగొచ్చి యేసు ప్రభు చేసిన ప్రార్థన వలన మనం ఈరోజు దేవునితో సమాధానపరచబడుతున్నాం. ఒకడున్నాడు సాతాను. వీడి పని ఏంటంటే రోజు మన మీద వెళ్ళి కంప్లైంట్లు చేస్తుంటాడు. ఇదిగో పలానా రోజు, ఇదిగో నీ బిడ్డ అన్నావు కదా, నీ కుమారుడు అన్నావు కదా, ఇదిగో పలానా పాడు పని చేశాడు అని నరకానికి పంపించాలని అడిగి నిందిస్తాడు. హీఈస్ అక్యూజర్, నిందించేవాడు. నిందించే స్వభావము దయ్యముది, దేవుడిది కాదు. క్షమించే స్వభావము దేవుడిది. జాగ్రత్త వినాలి. ఈ నిందించేవాడు రోజు వెళ్తాడు దేవుడి సింహాసనానికి. ఇదిగో నీ బిడ్డ పలానా పాడు పని చేశాడు, నీ బిడ్డ పలానా పాడు పని చేశాడు. ఇక్కడ తండ్రి కుడి పార్శ్వమందు ఎవరున్నారు? యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నడి తండ్రి, సర్వోన్నతమైన దేవుడా, వాడు కంప్లైంట్ చేస్తున్నాడు కదా, ఆ వ్యక్తిని నేను నా రక్తం ఇచ్చుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా రక్తం ఇచ్చుకున్నాను, నా స్వరక్తం ఇచ్చుకున్నాను డాడీ అనగానే తండ్రి, అవునా నాన్న, మరి ఈడేంటి ఎన్ని చెప్తున్నాడు? వాడు అలాగే చెప్తాడు డాడీ, కానీ నా రక్తంలో ఆ బిడ్డను నేను కడిగి పవిత్రపరిచాను కాబట్టి డాడీ, నన్ను చూసి ఆ వ్యక్తిని మీరు నీతిమంతుడిగా తీసుకోవాలి. హల్లెలూయా. అది మధ్యవర్తిత్వం అంటే. ఇదనుకున్నారు యేసు ప్రభు అంటే. రోజు వెళ్తాడు అన్నాడు, రోజు వెళ్ళాడు. పని ఏంటంటే ఇగో నెంబర్ 1 ఈడు పాడైపోయాడు, నెంబర్ 2 ఈడు పాడైపోయాడు, నీ మీద కంప్లైంట్లు.
రోజు కంప్లైంట్లే, ఇన్ని అబద్ధాలు ఆడాడు, ఇన్ని తప్పుడు చూపులు చూసాడు, ఇన్ని మోహపు చూపులు చూసాడు, ఇన్ని చెడ్డ కార్యాలు చేశాడు, ఇన్ని అప్పులు చేశాడు, ఇన్ని వడ్డీలు తిప్పాడు. ఆజ్ఞలో ఎదుటోడిది ఆశించొద్దని, ఇగో ఇటు చూడు ఆశించాడు ఎదుటోడిది, కాబట్టి నీ బిడ్డ కాదు అది నరకానికి పంపించి. వెంటనే యేసుప్రభు అంటే, డాడీ నేను నా స్వరక్తం ఇచ్చి నా కుమారుడు నేను కన్నాను, కాబట్టి మీరు నన్ను చూసి వదిలేయండి, నేను నా కుమారుడిని సెట్ చేస్తాను, నేను సెట్ చేస్తాను, నేను బాగు చేస్తాను, నీతిమంతుడిగా తీర్చిదిద్దుతాను, మీరు దయచేసి మీ కృపతో క్షమించండి. హల్లెలూయా. మనకు ఒక లాయర్ ఉన్నారండి, మనకు ఒక మధ్యవర్తి ఉన్నారు, ఆయన మన కోసం అక్కడ మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. సో యేసు ప్రభు వారు షాలేము రాజు ఎలాగయ్యారని అంటే, సమాధానం కాకుండా మనతో గొడవాడాల్సిన తండ్రితో యేసు ప్రభు వారు సమాధాన పరిచర్య చేస్తున్నారు, మనల్ని ఆయనతో రీకన్సైల్ చేస్తున్నారు, అంటే సమాధాన పరుస్తున్నారు తండ్రితో మనల్ని. హల్లెలూయా. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. యేసు రక్తం ఎందుకు ప్రకటించబడాలి? ఎందుకు ప్రకటించబడాలంటే తండ్రితో నిన్ను ఆ రక్తమే సమాధానపరుస్తుంది. ఇంకా వేరే మార్గం లేదు, యేసే మార్గం. ఎందుకు యేసయ్య సువార్త? ఎందుకు ఈ ఫేస్బుక్ లైవ్? ఎందుకు నీ చర్చిలు? ఎందుకు నీ శ్రమలు ఎదుర్కొంటూ కూడా యేసు వార్త సకల జనులకు తెలియజేయాలి? ఎందుకు ఈ సువార్త నిమిత్తము సేవ నిమిత్తం ఇంత డబ్బు ఖర్చు అవుతుంది? ఒకటే కారణం, అదేంటి అని అంటే యేసు రక్తం మనలను తండ్రితో సమాధానపరుస్తుంది. సమాధానము యొక్క అధిపతి మన యేసునాథుడు. అంతేకాదు సశరీరుడుగా ఈ భూమి మీదకి దిగొచ్చిన యేసునాథుడు తన బోధ ద్వారా మనలను దేవునితో సమాధానపరుస్తుంది. ఆయన బలి సమాధానపరిచింది మనల్ని దేవునితో. ఆయన మధ్యవర్తిత్వం మనల్ని సమాధానపరిచింది తండ్రితో. ఆయన బోధ తండ్రితో మనలను సమాధానపరుస్తుందండి. ఏమనుకుంటున్నారు? హల్లెలూయా. సమాధానపరుస్తుంది. ఆయన బోధ కరెక్ట్ గా వినండి. యేసయ్య బోధ, యేసయ్య బోధ వింటే ఆ బోధ మన ప్రాణాత్మ శరీరములలోకి వెళ్ళి స్కాన్ చేసి నువ్వేంటో నీకు చూపిస్తుంది. అప్పుడు నువ్వు దీనుడు అవుతావు. అప్పుడు నువ్వు దేవుని ఎదుట సాగిల పడతావు, సాష్టాంగ పడతావు. నీ అంతరంగంలోకి వెళ్ళిపోద్ది ఆ వాక్యం. నీ అంతరంగంలో, నీ దుమ్ములో ఉన్న మూలుగులోకి వెళ్ళిపోద్ది. అంటే అర్థం ఏంటంటే అంత లోపలికి వెళ్ళిపోద్ది దేవుని వాక్యం. నువ్వు ఈరోజు దేవుని వాక్యం చదవలేదా? నువ్వు ఈరోజు ఒకవేళ దేవుని వాక్యాన్ని వినకపోతే, నువ్వు ధ్యానించకపోతే, నీ డైలీ పోర్షన్ లో గనక దేవునితో నువ్వు సత్సంబంధం ఈ రోజు గనక కలిగి ఉండకపోతే దేవుని వాక్యం నీలోకి వెళ్ళలేదు. కాబట్టి నువ్వేంటో నీకు ఆ దేవుని వాక్యం చూపించదు. నువ్వేంటో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఈరోజు గర్వపడతావు, దేవునికి దూరం అయిపోతావు, స్వనీతిపరుడు అయిపోతావు. కాబట్టి ఆ ప్రమాదంలో పడకుండా అనుదినము దివారాత్రములు యెహోవా వాక్యమునందు ఆనందిస్తూ దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. రాయబడలా. ఎందుకు రోజు వాక్యం చదవాలంటే, రోజు చదివినప్పుడు ఈ వాక్యం నాలోకి వెళ్ళిపోద్ది. ఎంత లోపలికి వెళ్తుంది? మూలుగు దగ్గరికి వెళ్ళిపోద్ది అంట. దుమ్ము మూలుకి గ్యాప్ ఉండదు. కానీ వాక్యం ఎక్కడికి వెళ్తుందంట? అక్కడికి వెళ్తుందంట. అంటే అర్థం ఏంటి? ఈరోజు స్కానింగ్కి వెళ్తాం. స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆ స్కానర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో అన్నిటినీ స్కాన్ చేసి చూపిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? నీలోకి వెళ్ళి నీకు తెలియని తప్పులు ఏవేవి ఉన్నాయో అన్నీ నీకు తీసి చూపిస్తుంది.
అయితే చదవకపోతే నా తప్పులు నాకు తెలియవు కదా అని అంటే నీ తప్పులు నీకు తెలియకపోతే, నీలో ఉన్న దౌర్భాగ్య స్థితి నీకు తెలియనప్పుడు, నీలో ఉన్న మోసం నీకు తెలియనప్పుడు, నీలో ఉన్న అబద్ధాలు నీకు తెలియనప్పుడు నువ్వెలా దేవుని దగ్గర తగ్గించుకుంటావు? నువ్వేంటో నీకు తెలియనప్పుడు నువ్వు దేవుణ్ణే ఆరాధిస్తావు. నేనెంత పాపినో నాకు తెలియనప్పుడు నేను దేవుణ్ణి ఎలా ఆరాధించగలను? గర్విష్ఠులకు దేవుడు దూరస్తుడు, తగ్గింపున్న వారికి దేవుడు సమీపస్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బోల్డన్ ఉన్నాయి, చెప్పాలంటే బోల్డన్ ఉన్నాయి. దేవుని వాక్యం రెండంచులు కలిగి ఖడ్గం అంటే, ఖడ్గం అంటే పెద్దది, కత్తి అంటే చిన్నది. ఈ పెద్ద ఖడ్గము అంటదంట. ఖడ్గంతో ఎలా అయిపోద్ది? ఎన్ని పనులు చేయొచ్చు ఖడ్గంతో. దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గము, అది నీలోకి వెళ్ళి నిన్ను నీకు చూపించి నిన్ను ఆత్మీయుడిగా చేస్తుంది. నీలో ఉన్న శరీరాన్ని వేరు చేస్తుంది. నీలో ఉన్న శరీరాన్ని, నీలో ఉన్న ఆత్మను వేరు చేసేదే వాక్యము. నీలో ఒకటి గాడ్ యాంగిల్ ని చూపిస్తుంది, దేవుని యొక్క కోణాన్ని నీలో ఓపెన్ చేస్తుంది దేవుని వాక్యం. రెండోది నీలో ఉన్న చెడుతనాన్ని కూడా నీకు చూపిస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని మనం దివారాత్రములు ధ్యానించాలి. కాబట్టి మెల్కీసెదెక్ గా యేసు ప్రభు వారిని పోలిన మెల్కీసెదెక్ అబ్రాహాం దగ్గరికి వచ్చాడు. అబ్రాహాం దగ్గరికి వచ్చి అబ్రాహాంని ఆశీర్వదించినాడు. అబ్రాహాం దశమ భాగం ఇచ్చాడు. 21వ వచనం, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రాహాముతో చెప్పగా, సొదొమ రాజు యొక్క ఆస్తి మనుషులు అందరినీ పట్టుకెళ్ళిపోతే లోతు కోసం మొత్తం అందరినీ ఓడించి అవన్నీ పట్టుకొని వస్తున్నాడు కదా. ఆ అబ్రహాముతో సొదొమ రాజు అంటున్నాడు, అబ్రహాం మనుషుల్ని నాకు ఇచ్చే, నా ప్రజల్ని నాకు ఇచ్చే, కానీ నా దగ్గర వీళ్ళు దోచుకొని వెళ్ళింది నువ్వు తిరిగి తెస్తున్నావు కదా, అవన్నీ నువ్వే తీసుకో అని సొదొమ రాజు అబ్రహాంకి ఒక మంచి బెస్ట్ ఆఫర్ ఇచ్చాడు. ఆఫర్ని ఏం చేశాడు? అబ్రహాం, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక్క నూనె పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. సరండి, ఎంత మంచి ఇంటిగ్రిటీ ఉంది అబ్రాహాంకి. ఎంత మంచి ఇంటిగ్రిటీ అంటే దేవుడు ఆల్రెడీ బ్లెస్ చేశాడు అబ్రాహాంని. ఇప్పుడు అబ్రాహాం అంటున్నాడు సొదొమ ఇచ్చిన ఆఫర్ని, సొదొమ రాజు ఇచ్చిన ఆఫర్ని వద్దనుకుంటున్నాడు, కాదనుకుంటున్నాడు. నాకొద్దు, నువ్వు ఇద్దామనుకున్నది నేను తీసుకోను, నాకొద్దు. నా దేవుడు నాకు ఆల్రెడీ ఇచ్చింది చాలా ఉంది. నా సేవకులు చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది, అయితే ఈ పడుచువ భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎష్కోలు మమ్రే అని వారికి ఏ భాగములు రావాలను ఆయా భాగములు మాత్రం వారిని తీసుకుని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. నాతో వచ్చిన యవనస్తులు 318 మంది కొంత ఆహారం తిన్నారు, అది తప్ప నువ్వు నాకైతే ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇదిగో నాతో అలయన్స్ లో ఉన్నారు కదా మామ్రే, వాళ్ళకి మాత్రం కొంత భాగాన్ని వాళ్ళు అడిగింది వాళ్ళకి నువ్వు ఇచ్చే, నేను మాత్రం ఏది తీసుకోనని అద్భుతమైన విషయాన్ని, అద్భుతమైన ఇంటిగ్రిటీని, యథార్థతను అబ్రహాం అక్కడ సొదొమ రాజుకి చూపించినట్టుగా మనం చూస్తాం. ఈ క్రియతో అబ్రహాం పేరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మారు మోగిపోయింది. అబ్రహాం ఇప్పుడు అనుకోకుండా, తను అనుకోలేదు కానీ దేవుడు అనుకున్నట్టుగా ఒక రాజు అయిపోయాడు. ఆ ప్రాంతానికి ఓ మంచి పేరు, మంచి ఖ్యాతిని తెచ్చుకున్నాడు. రేపటి దినం 15వ అధ్యాయంలో అబ్రహాం జీవితంలో దేవుడు చేయబోయే కార్యాన్ని మనం ధ్యానిద్దాం. అంటే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనము తర్వాత ఆశీర్వాదం తీసుకుంటాం. ప్రార్థించాం. పరిశుద్ధుడైన మా దేవా, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి అబ్రహామును బట్టి ప్రభా నాయన ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మా ప్రభు నాయన తన తమ్ముని చెరపట్టబడ్డాడని హెబ్రీయుడికి ఒకరు చెప్పినప్పుడు మా తండ్రి నాయన ఆయన వెళ్ళి వాడు తీసుకుని పోతున్నప్పుడు సమస్తాన్ని తిరిగి తీసుకొచ్చినప్పుడు విజయుడై తిరిగి వస్తున్నప్పుడు మొట్టమొదటగా నాయన మీరు ఇచ్చిన విజయం అబ్రహాంకి
మీరే వచ్చి ఆశీర్వదించారు, దీవించారు నాయన. అలాగే సొదొమ రాజు కూడా వచ్చి, ఇదిగో మీరు తెచ్చినటువంటి ఆశని అంతటిని నీవు తీసుకుని ప్రజలు మాత్రం నాకు ఇచ్చమని చెప్పినప్పుడు, నేనే అబ్రాహామును, దీవించబడిన వాడను, ఆశీర్వదించబడిన వాడను, విస్తరింపజేసిన వాడను, విస్తరించిన వాడను. కాబట్టి నీ వద్ద నుండి నీవు నన్ను ధనవంతుడు చేశావని నీవు చెప్పకుండా, నేను నూలు పోగిన నీ వద్ద నుండి నేను తీసుకుని చెప్పినటువంటి విధానం నాయన నిన్ను ఎంతగానో ఘనపరిచినట్లుగాను మహిమపరిచినట్లుగాను చూస్తున్నాం. అలాగే మేము నా తండ్రి యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాము కనుక, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మేము మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా, తండ్రి మీ రాజ్య విస్తరణలో పాలిభాగస్తులుగా మేముంటూ ఈ వాక్యాలన్నింటినీ కూడా మా తండ్రి మా హృదయంలో ఫలింపు చేసుకుని, ముద్రించుకుని, నీ రాకడలో ఎత్తబడే గుంపులో యేసుక్రీస్తుని వెంబడిస్తూ, యేసుక్రీస్తుని పోలి నడుచుకుని నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా సహాయం చేసి మహిమను మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట మన అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును, మన రక్షకుడైన యెహోవాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనినటువంటి సంగమ ద్వారా, అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్.